అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటలు, మారుతున్న వాతావరణ పరిస్థితులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న వరిని నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలు, శీతాకాలంలో తీగజాతి కూరగాయల సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్ వరి ప్రస్తుతం పొట్టదశలో ఉంది. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులకు పైరులో పలు చీడపీడలు వ్యాపిస్తున్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే క్షేత్ర ప్రదర్శనలు చేసి రైతులకు పలు సూచనలు ఇవ్వటమే కాక వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, పాము పొడ, మానిపండు, అగ్గి తెగులు, కంకినల్లి ఆశించే అవకాశం ఉందంటూ నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్. వరిలో కనుక చూసుకున్నట్టయితే గత 2-3 నెలల నుంచి పడుతున్నటువంటి కంటిన్యూస్ వర్షాల వల్ల బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది చాలా ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. బ్యాక్టీరియా ఎండు తెగులు రావడానికి కనుక ఉన్నటువంటి అవకాశాలు కనుక మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ, లేకపోతే నత్రజని సంబంధించినటువంటి ఎరువుల్ని మోతాదుకు మించి చేయటం వల్ల కానీ, దాంతోపాటుగా మురుగునీరు పోయేటటువంటి సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో కానీ ఇలాంటి సమస్య ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది మరలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెగులను తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయో చూసి వేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గుర్తెట్టుకోవాలి. దీనిలో భాగంగా చూసుకున్నట్టయితే దొరికేటటువంటి ఇంప్రూవ్డ్ సాంబా ఆర్పీ బయో 226 అనేది దొరుకుతూ ఉంది. కాబట్టి దాన్ని ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశిస్తూ ఉందో అలాంటి ప్రాంతాల్లో కనుక సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. మొక్కకి కొంతవరకు రెసిస్టెన్స్ ఉన్నట్టయితే చాలా వరకు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో కంపల్సరీగా పొటాష్ ఎరువులు వాడటం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు సోదరులు గమనించాలి. సాధారణంగా మనం చూసుకున్నట్టయితే 2 సార్లు వేస్తాము. ఒకటి పిలకబెట్టేటప్పుడు వేస్తాము, ఇంకొకటి పొట్ట మీద వేస్తాము. కాబట్టి దానికి తగ్గట్టుగా కంపల్సరీగా ఇప్పుడు చిరుపొట్ట దశలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఒక 20 నుంచి 25 కేజీలు కనుక పొటాష్ సంబంధించినటువంటి ఎరువులు వేసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చేదానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించిందో అలాంటి పరిస్థితుల్లో ఉదయం కనుక మనం మొక్కను కనుక చూసినట్టయితే అంచుల నుంచి జిగురు కారడం కూడా గమనిస్తూ ఉంటాము. ఆ జిగురు వచ్చేసి మళ్ళీ నీళ్లలో పడినప్పుడు మళ్ళీ దాని యొక్క ఉధృతి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మురుగునీరు బయటికి పంపే ప్రయత్నం కనుక చేసినట్టయితే దీని యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతూ ఉంది. సో ఇంకా పోతే మనకు మిగిలింది ఏంటంటే కెమికల్స్ విషయంకి వచ్చినట్టయితే యాంటీబయాటిక్స్ స్ప్రే చేయొచ్చు. మొత్తం బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చిన తర్వాత మనం చేసిన పెద్దగా ఉపయోగం ఉండదు. సో కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా చూసుకున్నట్టయితే ప్యాచెస్గా అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పరిస్థితి మనం గుర్తించి 1-2 సార్లు కనుక యాంటీబయాటిక్స్, ఎగ్రిమైసిన్ అయితేనేమో 80 గ్రాములు,
లేదా ప్లాంటమైసిన్ అయినట్టయితే 40 నుంచి 50 గ్రాములు కనుక స్ప్రే చేసుకున్నట్టయితే దీని యొక్క ఉధృతి తగ్గుతూ ఉంది. దాంతోపాటుగా వారం నుంచి 10 రోజుల గ్యాప్లో కనుక 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఎర్లీ స్టేజెస్లో మనకు వచ్చేటటువంటి బ్యాక్టీరియా ఆకుఎండు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో పాంపొడ తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో దొరికేటటువంటి వాల్డామైసిన్ కానీ లేకపోతే ఎక్సాకొనజోల్ కానీ లేదా ప్రోపికొనజోల్ కానీ లేకపోయినట్టయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టేబుకొనజోల్ కానీ ఈ 3-4 ఫంగిసైడ్స్లో ఏదో ఒకటి మార్చి మనకు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని చాలా తక్కువ ఖర్చుతో అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. కంకి బయటకు వచ్చేటప్పుడు వర్షం పడితే మానిపండు తెగులు వచ్చేదానికి అవకాశం చాలా ఉంటుంది. ఒకసారి మానిపండు తెగులు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కంకిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడా మానిపొడిలా బారిన తర్వాత అప్పుడు స్ప్రే చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి వర్షం పడినప్పుడు వర్షం వెలిసిన వెంటనే కనుక చూసుకున్నట్టయితే ప్రోపికొనజోల్ కానీ లేకపోతే ఎక్సాకొనజోల్ కానీ లేకపోతే కార్బండిజం కానీ లేకపోతే నాటివల్ లాంటి ఫంగిసైడ్స్ కనుక మనం స్ప్రే చేస్తే ఈ మానిపండు తెగులు వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు మనకు రెగ్యులర్ సమస్య ఒకటే ఉంది. ఏదంటే ఎప్పుడైతే మంచు పడుతున్నటువంటి పరిస్థితులలో చూసుకున్నట్టయితే వరిలో అగ్గి తెగులు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ టేబుకొనజోల్ నాటివో కానివ్వండి లేకపోతే ఎమిస్టర్ టాప్ కానివ్వండి లేకపోయినట్టయితే ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ కానివ్వండి కసుకమైసిన్ అంటే కాసుబీ కానివ్వండి లేదా ఐసోప్రోథాలిన్ అంటే ఫీజీ1 కానీ మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే వీటిని చాలా వరకు అరికట్టవచ్చు. మనకి రైతులు కూడా చెప్తా ఉన్నారు, వీడియో కాన్ఫరెన్స్లో కూడా కంకినల్లి వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. కంకినల్లి ఒక్కసారి వచ్చిన తర్వాత గింజ నల్లగా అయిపోయిన తర్వాత మనం గుర్తిస్తాము. ఆ స్టేజ్లో మనం ఏది స్ప్రే చేసినా ఉపయోగం లేదు. కాబట్టి దాని సిమ్టమ్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే కోటాకు ఏదైతే వస్తుందో దాని ఈయన మీద నల్ల మచ్చ ఉంటుంది. దాన్ని మనం చిన్న గోరుబెట్టి లేపితే అది హేలోలా కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మనం కంకినల్లి వచ్చిందని గుర్తెట్టుకోవాలి. దీనికి ఏంటంటే ప్రొఫెనఫాస్, సో దాంతోపాటు టిల్ట్ కనుక కలిపి స్ప్రే చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మనకి ఏదైతే వాతావరణం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో పురుగులు తెగుళ్ళు ఉన్నాయో ఆ మందులు ఏదైతే కలుస్తుందో ఆ కలిసేటటువంటి పరిస్థితి మనం చూసుకొని మనకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు 2-3 ఉంటాయో వాటికి తగ్గట్టుగా మందు కొట్టాలి. అంతేగాని ఇవాళ ఒకదానికి కొట్టి రేపు ఒకదానికి కొట్టాలంటే కొట్టుడు కూలి చాలా అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం రైతు సోదరులు గమనించండి, అదొకటి. తెలుగు రైతులకు అత్యంత ప్రియమైన ఆహార ధాన్యపు పంట వరి. ఎంతలా అంటే ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్నా వరి సాగుకే మొగ్గుతారు మన రైతులు. అయితే నీటి వనరులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న నీటితోనే ఉన్నతంగా సాగు చేయాలంటే రబీలో వరికి బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలకు మొగ్గు చూపడం ఎంతైనా శ్రేయస్కరం. 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 3 నుంచి 4 ఎకరాల ఆరుతడి పంటలను భేషుగ్గా సాగు చేయవచ్చు. ప్రస్తుత రబీలో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలను నీటి లభ్యతను అనుసరించి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నికర ఆదాయాన్ని పొందే అవకాశమూ ఉంటుంది. మరి ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఉత్తర కోస్తా జిల్లాలు కనుక చూస్తే ఖరీఫ్లో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. కానీ చూస్తే కొంతమంది రైతులు రబీలో కూడా ఈ వరి పంట వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మరి రబీలో వరి పంట వేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది రైతులు ఆలోచించాలి. ఎందుకంటే వరి పంట వేసేటప్పుడు మరి నీరు ఎంత తీసుకుంటుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మామూలు వరి పంటకి మనకి పరిశోధనల పరంగా చూస్తే రబీలో కనుక చూస్తే 1 ఎకరానికి మీరు సాగు చేయాలంటే 1200 మిల్లీమీటర్ల నుంచి 1800 మిల్లీమీటర్లు. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా మీరు చూస్తే రబీలో మనకి ఫిబ్రవరి నుంచి మనకి మార్చి ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నీరు కూడా ఎక్కువ అందించాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి వరి పంట రబీలో వేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీరు మరి ఆ 1 ఎకరా వరికి వాడేటువంటి నీటితో మనకి వేరే ఆరుతడి పంటలు కనుక వేయగలిగితే చాలా రకాల లాభాలు. ఒకటి, అదే నీటితో ఎక్కువ విస్తీర్ణంలో మనం పంటలు వేయగలుగుతాం. పంటలు చూసుకుంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులకి మనకు అనుకూలంగా మొక్కజొన్న, వేరుశనగ, రాగులు, ప్రొద్దుతిరుగుడు,
పెసర, మినుము, అదేవిధంగా నువ్వులు, ఇలాంటి పంటలన్నీ కూడా వేసుకోవచ్చు మనం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు రబీలో అనుకూలంగా ఉంటాయి. మరి మీరు ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఎకరాకి సుమారుగా మనకి 1200 మిల్లీమీటర్లు అంటారు ఒక అంచనా, అంత నీరు మనకి కావాల్సి ఉంటుంది. అంత నీటితో మనకి మొక్కజొన్న అయితే కనుక సుమారు 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు కూడా మొక్కజొన్న వేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 2.5 నుంచి 3 ఎకరాల వరకు కూడా వేరుశనగ వేసుకోవచ్చు ఆ నీటితో. అదేవిధంగా అపరాల పంటలు అయితే కనుక 6 నుంచి 8 ఎకరాల వరకు కూడా. అదేవిధంగా పొద్దుతిరుగుడు, నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడు అనుకుంటే 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా 1 ఎకరా వరి నీటితో 4 ఎకరాల పొద్దుతిరుగుడు పంటను వేసుకోవచ్చు. అదేవిధంగా నువ్వుల పంట అయితే కనుక నీరు ఇంకా తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి సుమారుగా 6 ఎకరాలు నువ్వుల పంట నుంచి మంచి దిగుబడి తీసుకోవచ్చు. అదేవిధంగా 1 ఎకరాకు వాడేటువంటి ఈ వరి వాడేటువంటి నీటితో సుమారుగా 3 నుంచి 4 ఎకరాల రాగుల పంట అంటే చోడి పంటను కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా చిరుధాన్య పంటలు అయితే కొర్రలు, ఇలాంటి పంటలు, జొన్న, ఇలాంటి పంటలు అయితే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వేయచ్చు. అవి కూడా తక్కువ నీటితో పండించవచ్చు. అంటే ఈ విధంగా ఏంటంటే అదే నీటితో మనకి 1200 మిల్లీమీటర్ల నీటితో మనం ఎక్కువ విస్తీర్ణంలో పంటలు రబీలో కూడా వేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విధంగా పూల పంటల్లో బంతి మన ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉంటుంది, బాగా వస్తుంది. కాబట్టి ఈ రబీ పంట కాలంలో కొద్ది విస్తీర్ణంలో ఈ బంతి సాగు చేసుకోవటం. మొక్కజొన్న వేసే రైతులు ఇంకా కూడా మొక్కజొన్న దున్నేసి వేయకుండా ఈ జీరో టిల్లేజ్ పద్ధతులు అంటే దున్నకుండా మొక్కజొన్న కనుక సాగు చేస్తే ఇంకా నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా మనం నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరి పంటను తగ్గించుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఇలాగ మీరు పంటల ప్రణాళిక, రబీ పంటల ప్రణాళిక చేసేటప్పుడు ఈ ఆరుతడి పంటలు దృష్టిలో పెట్టుకోండి. దానికి సంబంధించిన రకాలు కానీ యాజమాన్య పద్ధతుల మీద కూడా సరైన అవగాహన చేసుకొని మరి చేయగలిగితే రబీ నుంచి కూడా మంచి నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలును బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకొని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పొట్ల, బీర, దొండ, కాకర వంటి పందిరి జాతి కాయగూరలను క్రింద ప్రాకించడం కంటే పందిళ్లు వేసుకొని డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే మేలైన దిగుబడితో పాటు మంచి నాణ్యతను సాధించవచ్చు. శీతాకాలానికి అనువైన తీగజాతి కూరగాయల రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. మన రాష్ట్రంలో సాగు చేసే తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనవి ఈ దోస, అదేవిధంగా కాకర, బీర, ఆనప, పొట్ల, ఇవన్నీ కూడా మనం సంవత్సరం పొడవునా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే శీతాకాలంలో సాగు చేసుకునేటప్పుడు ఈ కొన్ని రకాలైన తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తీగజాతి కూరగాయల రకాల విషయానికి వచ్చినట్లయితే దోస కానీ సాగు చేసుకోవాలనుకున్నట్టయితే పసుపు రంగు ఉండే కాయలు, అదేవిధంగా చారల కాయలు 2 రకాలు ఉంటాయి. పసుపు రంగు కాయల్లో RNSM 3 అనే రకము, అదేవిధంగా చారల రకం అయితే RNSM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా పొట్ల కానీ తీసుకున్నట్లయితే తెల్లకాయ రకాల్లో మనకి శ్వేత అనే రకం సాగు చేసుకుంటే మంచిది. లేదంటే ఆకుపచ్చగా ఉండి చారల కాయలు కావాలనుకున్నప్పుడు PKM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో కాయలు పెద్దగా ఉండే రకం అయితే అర్కా చందన్ అనే రకం సాగు చేసుకోవాలి. అదే ఈ మధ్యకాలంలో కాయలు చిన్నగా ఉండి నారింజ రంగులు, ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. వాటిలో కానీ తీసుకున్నట్లయితే అర్కా సూర్యముఖి అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ కాకర కానీ బీర కానీ తీసుకున్నట్లయితే మనకి మార్కెట్లో చాలా రకాలైన ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా సాగు చేసుకోవచ్చు. లేదంటే ఈ బీరలో అర్కా సుమీత్ అని, అర్కా సుజాత్ అనే రకాల AHR బెంగళూరు వారి రకాలు ఉన్నాయి. వాటిని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కాకర విషయానికి వచ్చినట్లయితే అర్కా హరిత్ అని కానీ లేదంటే కోవన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా తీసుకొని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే దోస కానీ తీసుకున్నట్లయితే మనకి ఎకరాకి 500 నుంచి 600 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే పొట్ల కానీ లేదంటే
ఆనప కానీ అంటే సొర కానీ తీసుకున్నట్లయితే ఎకరాకి మనకి 600 నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే బీరా కానీ లేదంటే కాకర కానీ తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకి 600 గ్రాముల నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి వస్తుంది. గుమ్మడి గానైతే మనకి కేజీ నుంచి కేజీ 200 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. విత్తనం నాటుకునే ముందు పొలాన్ని బాగా తయారు చేసుకోవాలి. ఈ పొలాన్ని తయారు చేసుకునే ముందు ఎకరాకు వచ్చేసి 10 నుంచి 12 టన్నులు బాగా చీకిన పశువుల ఎరువుల్ని వేసుకొని ఆఖరి దిక్కులో దున్నుకోవాలి. తర్వాత మనం ఏ పంటను సాగు చేసుకోవాలనే దాన్ని బట్టి ఎంత దూరంలో మనం బోదెలు కానీ లేదంటే బెడ్స్ కానీ తయారు చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. తీగజాతి కూరగాయల్లో ఈ ఆనప కానీ పొట్ల కానీ లేదంటే కాకర బీర ఇటువంటి వాటిని తప్పనిసరిగా మనం పందిళ్ళ మీదకి పాకించుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా సాగు చేసుకున్నట్లయితే కాయలు అనేవి నేలకి టచ్ కావు కాబట్టి కాయ కుళ్ళిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కకి గాలి వెలుతురి బాగా సోకటం వలన పిందె తయారవటం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దోస విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 1 నుంచి 1.5 మీటర్ మధ్య దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదే ఈ పొట్ల విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం పెట్టుకోవాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఆనప కానీ లేదంటే గుమ్మడి కానీ కూడా సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కాకర బీర విషయానికి వచ్చినట్లయితే 1.2 నుంచి 1.5 మీటర్ వరకు పెట్టుకొని మొక్కి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలు నాటుకోవాలి. అయితే మనం సాగు చేసుకునేటప్పుడు ఈ నీటి పారించే పద్ధతిలో కాకుండా డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డ్రిప్పు అదేవిధంగా వీలైతే మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మనం నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా ఈ కలుపు బెడదను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కాకుండా బోదెలు తోలుకొని సాగు చేసుకునే పద్ధతులు అయితే కలుపు బెడద ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం సాగు చేసుకునేటప్పుడు విత్తిన వెంటనే 24 గంటల లోపు పెండమెథిలిన్ అనే మందుని లీటర్కి 6 మిల్లీలీటర్లు కలుపుకొని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మొలకెత్తే కలుపు మొక్కల్ని మనం రాకుండా చేసుకుని వెడల్పాటి ఆకు కలుపు మొక్కల్ని మొదటి 30 రోజుల పాటు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కానీ సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఈ కలుపు బెడద అనేది ఉండదు. అదేవిధంగా నీటి ఆదా కూడా జరుగుతుంది. ఎరువుల యాజమాన్యానికి విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు వచ్చేసి 32 నుంచి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా 32 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువుని, దాంతోపాటుగా 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో భాస్వరం ఎరువు మొత్తాన్ని కూడా ఆఖరి దిక్కులు వేసుకోవాలి. 25% నత్రజని ఎరువుల్ని కూడా ఆఖరి దిక్కులు వేసుకున్న తర్వాత మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి 3 రోజులకి ఒకసారి కానీ సమాన దఫాలుగా అందించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. డ్రిప్ సౌకర్యం లేని దగ్గర అయితే మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని 3 దఫాలుగా అంటే పూత ప్రారంభం దశలో తర్వాత ప్రతి 30 రోజులకి ఒకసారి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ ఎరువులకి మొక్కలకి సరిపోయినంత ఎరువులు అందేదానికి అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ దీంట్లో మగపూలతో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 4 నుంచి 5 ఆకుల స్టేజ్లో 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఆడపువ్వులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే తీగజాతి కూరగాయల్లో ముందుగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చిత్త పురుగులు అంటే ఆకులు తినే చిత్త పురుగులు, అదేవిధంగా పెంకు పురుగులు ఆశించేదానికి అవకాశం ఉంది. వీటి నివారణకి ఈ థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఆకు మీద చారలు కలిగజేసేటువంటి పాము పొడ తెగులు అంటే అదే ఆకు తొలిచే పురుగు అంటాం, ఇవి కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. దీని నివారణకి మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ లేదంటే ట్రైజోఫాస్ అనే మందుని 1 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ లేదంటే ఈ అబామెక్టిన్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయల్లో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించే వాటిల్లో ప్రధానమైనవి తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ. ఈ తామర పురుగులు నివారణకి మనం థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే ఎసిటామోప్రిడ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తెల్లదోమ నివారణకైతే ఈ థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు కానీ లేదంటే
డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని, అదేవిధంగా తామర పురుగుల్ని, దాంతోపాటుగా ఈ పేనుబంకను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే ఈ బూజు తెగులు ఆశించినట్లయితే తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకు కింద భాగాన తెల్లని బూజు లాంటి ఈ గ్రోత్ మనం చూడవచ్చు. తెగులు గమనించిన వెంటనే రిడోమిల్ అనే మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే తెగులు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. బూడిద తెగులు అని ఆశించినప్పుడు ఆకు పై భాగాన తెల్లని బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా మనం మైక్రోబిటానిల్ అనే మందుని 0.5 మిల్లీ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నట్లు మనం యాజమాన్య పద్ధతులు, మేలైన యాజమాన్య పద్ధతులు అంటే డ్రిప్ కానీ, మల్చింగ్ కానీ, లేదంటే పెండాల్ సిస్టమ్ పందిళ్ళ మీదకి పాకించుకోవటం, అదేవిధంగా ఈ తెగుళ్ళు పురుగులకి సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విడవకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముసురు వానలతో చేలల్లో నీరు చేరి పంటలు పనికిరాకుండా పోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో అధిక వర్షాలకు మిరప పంట దెబ్బతింది. తేమ ఆరకుండా పడుతున్న వానలకు వేరుకుళ్లు ఆశించి మొక్కలు చనిపోతున్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడులు పెట్టామని కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. మిరప వేసినాం సార్, మొత్తము మిరప అంతా వర్షం కొట్టి అంత కన్నిగా చనిపోయినా సార్. ఇంకా ఏమి రైతులకి చాలా నష్టపోయినాము. 2 ఎకరాలు వేసినాము, 1,500,000 పెట్టుబడి పెట్టినాము. బ్యాంకులో రుణాలు తీసుకున్నాము, అప్పులు కట్టనుకు కూడా మా తాక కాదు. మందులు 4 సార్లు వేసినాం సార్, మేము 10 సార్లు ఫ్రై కొట్టినాము. ఈ సంవత్సరము పంటలంతా వానలు కొట్టి వర్షాలు ఎక్కువ కాసి భూమి కుళ్ళు తెగులు ఎక్కువ వచ్చి ఏమీ పైర్లు కూడా దిగునం లేదు. ఈ సంవత్సరం చాలా ఒక్కొక్క ఎకరాకి 60-70 వేలు పెట్టుబడి అయ్యి నష్టమే ఉండవు. ఎకరేసినా కూడా 70 వేలు ఖర్చు వచ్చేది. ఏదో ప్రభుత్వం ఏదో రైతులను ఆదుకుంటే సరిపోతుంది సార్. 2 ఎకరాలు వేసినాను, వాన వర్షం వచ్చి కాసి పంట అంత నష్టము. తెగులు వచ్చి కాసి ఇది బాగున్న చెట్లు కూడా పింగ్ వచ్చి మందులు కొట్టిన కూడా పట్టుకోవు. నేను 2 ఎకరాలకి దాదాపు పంట కూడా 70 వేలు పెట్టినాను సార్. పెట్టుబడికి రావాలంటే ఇంక నెల పోవాలా, అది ఏమొచ్చేదే రాందా. పత్తి తీతలకొస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని వరంగల్ ఎనుమాముల మార్కెట్ CCI పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. అటవీ దేవాదాయ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,14,904 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా 4,11,923 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 60 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు. రైతులు నిబంధనలకు అనుగుణంగా పత్తిని తీసుకురావాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు 7,500 చిల్లర ఉంటే ఇప్పుడు మనం 8,120 రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము. అంటే దాదాపు 500 రూపాయలు పోయినసారి కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర మరి ఇవ్వడం జరుగుతుంది. గతంలో CCIకి కానీ మరి మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి అమ్మాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ లాస్ట్ టైము మన తడిచిన వడ్లు ఉన్నా కూడా లాస్ట్ వరకు కూడా ప్రభుత్వం కొనిపించింది. ఎందుకంటే నష్టమైన మనం భరిద్దాం, కష్టమైన మనం భరిద్దాం, కానీ రైతు కష్టపడొద్దు, రైతు బాధపడొద్దు అని మరి ఏ ఒక్క వడ్ల గింజను కూడా పోయినసారి రిజెక్ట్ చేయలేదు. అదే పద్ధతిలో ఈ పత్తి కొనుగోలు కూడా CCI వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. నాణ్యత విషయంలో కూడా వాళ్ళు చెప్పారు ఎంతవరకు తేమ ఉండొచ్చు, ఎంతవరకు ఎండబెట్టాలి, ఆ తేమతో వస్తే మేము ఫుల్ అమౌంట్ పే చేస్తాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది, కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నింగ్ మిల్లుకు నందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం.
మీరు ఎట్లా అంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.